ఇంజనీరింగ్ చదివి డెలివరీ బాయ్గా పనిచేయలేక ఆత్మవంచన జరుపుకుంటా వ్యవసాయం కూడా చేయలేక ఎక్కడో ఉండాల్సినటువంటి వ్యక్తి ఇలా చాలా ముఖ్యమంత్రులు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. మేము దావోస్కు పోయి వేల కోట్ల రూపాయలు ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చినాం, 49,500 ఉద్యోగాలని పోయినసారి చెప్పిండు. ఈసారి కూడా గట్టినవి పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టుకొని తిరిగినా. మరి ఎవరికి ఇచ్చిర్రా మీరు ఉద్యోగాలు? ప్రైవేట్ సెక్టార్లో ఎవరికి ఇచ్చారు? మీరు చెప్పారు మీ మేనిఫెస్టోలో పెట్టి 70% మేము వచ్చిన తర్వాత ప్రైవేట్ సెక్టార్లో కూడా తెలంగాణ వాళ్ళకు రిజర్వేషన్స్ పెడతామని. మరి మీరు నౌకర్లు ఎవరికి ఇచ్చిరా? 50,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు చెప్పే దొంగ మాటలకు మీరు కేవలం రాజకీయాలకు ఉపయోగించుకొని నిరుద్యోగ యువకులను వాళ్ళ ఇళ్ళకి వచ్చి వాళ్ళు రాగానే మేము నౌకర్లు వస్తాయంటే 2014 నుంచి దాదాపు అప్పటి నుంచి బోరాబండల హైదరాబాద్ నుండి కూర్చొని చదువుకొని ఇక్కడ కూర్చొని ఏదన్నా ఒకటి చదివి నా పెత్తనంలా చనిపోయే ముందు నా బిడ్డ నాకు ఇంత బువ్వ పెడతాడు ఆసరా ఉంటాడు అనుకునే తల్లిదండ్రులకు ఇలా ఆసరా ఎవరో తెలంగాణ రాజకీయ వ్యవస్థ చెప్పాల్సిన అవసరం ఉన్నది.